చిత్తూరు జిల్లా ఏర్పేడులోని పిఎన్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దుకాణాలపైకి లారీ దూసుకు వెళ్లిన ఘటనలో 20 మంది చనిపోయారు. లారీ దూసుకెళ్లే సమయంలో భయంతో జనం పరుగులు తీశారు. ఘటనా స్థలిలో విద్యుదాఘాతంతో అనేక మంది చనిపోయారు. పూతలపట్టు నాయుడుపేట రహదారిపై పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూతలపట్టు నాయుడుపేట రహదారిపై రాకపోకలు స్తంభించాయి. క్షతగాత్రుల్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులోని పిఎన్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాయుడిని అడిగి తెలుసుకుందాం. రాయుడు, చెప్పండి, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారా లేదా? ఏర్పేట మండలము పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ దుకాణంలోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించిందని చెప్పుకోవాలి. ఈ ప్రమాదంలో దాదాపు ప్రాథమిక అంచనా ప్రకారం 20 మంది వరకు మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది. క్షతగాత్రులు ఇంకా సంఖ్య తెలియడం లేదు. క్షతగాత్రులందరినీ కూడా సమీపంలోని శ్రీకాళహస్తి, తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే ఈ పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై భారీ స్థాయిలో కూడా ఈ లారీలు వస్తుంటాయి. అయితే ఒక్కసారిగా కూడా ఈ లారీ లోడుతో ఉన్న లారీ సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ విద్యుత్ స్తంభం ఢీకొన్న వెంటనే ఆ దుకాణంలో కూడా దూసుకెళ్లి దీంతో విద్యుత్ ప్రమాదంతో పాటు లారీ దూసుకెళ్లడం ఈ రెండు ప్రమాదాలతో ఈ మృతుల సంఖ్య భారీగా పెరిగింది. దాదాపు ఈ దుకాణంతో పాటు అలాగే పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న వారిపై కూడా లారీ దూసుకెళ్లింది. మొత్తంగా అక్కడ రోడ్డు పక్కన దుకాణం పక్కన పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న వారంతా కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. అనేక మంది కూడా గాయపడినారు. ప్రాథమిక అంచనా ప్రకారం మృతుల సంఖ్య 20 ఉన్నట్టు కూడా స్పష్టమవుతోంది. అయితే మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే క్షతగాత్రులను అక్కడ ఉన్న ప్రజలు, స్థానికంగా ఉన్నవారు వెంటనే సహాయ చర్యల్లోకి దిగారు. వెంటనే 108 కు సమాచారం అందించి క్షతగాత్రులను తిరుపతి అలాగే తిరుపతి రుయా ఆసుపత్రికి భారీగా తరలిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి కూడా అక్కడ ఉండి ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్షతగాత్రులు మొత్తంగా మృతుల్లో ఇంకా ఎవరైనా బతికున్నారో వారి సమాచారం తెలుసుకుని వెంటనే వారిని కూడా ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. ప్రస్తుతం అక్కడే వైద్య సిబ్బందితో పాటు 108 సిబ్బంది అలాగే పోలీసులు కూడా ప్రస్తుతం అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఒక్కసారిగా కూడా లారీ దూసుకెళ్లడంతో లారీ బీభత్సం సృష్టించడంతో ఈ సంఘటన తీవ్ర సంచలనమైందని చెప్పుకోవాలి. అక్కడ లారీ అతి వేగంతో రావడం అలాగే అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడం, వెంటనే అది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం అలాగే దుకాణాల్లో కూడా దూసుకెళ్లడంతో ఈ ప్రమాదంలో భారీ సంఖ్యలో మృతి చెందారని చెప్పుకోవాలి. దాదాపు ఇప్పటి అంచనా ప్రకారం 20 మంది వరకు మృతి చెందారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను ఇప్పటికే ఆసుపత్రికి తరలించే పనిలో అన్ని శాఖల అధికారులు కూడా అక్కడ పనిచేయడం జరుగుతోంది. రాయుడు, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఆ లారీ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న డ్రైవర్ గానీ అక్కడ ఉన్న అందులో ఉన్న క్లీనర్ గానీ పరారైనట్లు కూడా ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ లారీ చిత్తూరు వైపు నుంచి కూడా శ్రీకాళహస్తి వైపు వెళ్తుంది. లోడుతో ఉన్న లారీ కావడంతో అది కూడా పచ్చగ్రాల లారీ కావడంతో ఈ ప్రమాద ఘటన ఇంకా పెరిగిందని చెప్పుకోవాలి. ఒకసారిగా కూడా అతి వేగంతో వచ్చిన లారీ అదుపు తప్పి వెంటనే ఈ రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని భారీ స్థాయిలో కూడా అతివేగంతో ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదం అంతేకాకుండా అదుపు తప్పిన లారీ దుకాణంలోకి దూసుకెళ్లింది. పోలీస్ స్టేషన్ సమీపంలోను దుకాణ సమీపంలో ఉన్న వారి ప్రజలపై దూసుకెళ్లడంతో భారీ సంఖ్యలో ప్రజలు మృతి చెందడం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న ప్రజలు కూడా ఈ ప్రమాదానికి గురయ్యారు. భారీ సంఖ్యలో కూడా ఈ ప్రమాదంలో గాయపడడం జరిగింది. ధన్యవాదాలు రాయుడు. చిత్తూరు జిల్లా ఏర్పేడులోని పిఎన్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
దుకాణాలపైకి లారీ దూసుకు వెళ్లిన ఘటనలో 20 మంది చనిపోయారు. లారీ దూసుకెళ్లే సమయంలో భయంతో జనం పరుగులు తీశారు. ఘటనా స్థలిలో విద్యుదాఘాతంతో అనేక మంది చనిపోయారు. పూతలపట్టు నాయుడుపేట రహదారిపై పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూతలపట్టు నాయుడుపేట రహదారిపై రాకపోకలు స్తంభించాయి. క్షతగాత్రుల్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.